బిగ్గెస్ట్ హిట్ కొట్టిన హీరోల గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ స్టోరీ అలాంటిది కాదు. ఇది ఎక్కువ ఫ్లాప్లు అందుకున్న ఒక బాలీవుడ్ హీరో కథ. అతని పేరే మిథున్ చక్రవర్తి. 1982లో మిథున్ వరుస విజయాలు అందుకున్నాడు. చక్రవర్తి షౌకీస్, అశాంతి, తక్దీర్ కా బాద్షా, స్వామి దాదా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన డిస్కో డాన్సర్ చిత్రం మిథున్ని సూపర్ స్టార్ని చేసేసింది. విదేశీ మార్కెట్లో కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది డిస్కో డాన్సర్. 1980-90 దశకాల్లో మిథున్ వందలాది చిత్రాల్లో నటించాడు. బ్లాక్ బస్టర్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 2000 సంవత్సరంలో మొదలైన మిథున్ ఫ్లాప్ల పరంపర 2007 వరకు కొనసాగింది. కెరీర్ మొత్తంలో మిథున్ చక్రవర్తి 270 సినిమాల్లో నటించాడు. అందులో 180 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటిలో 133 సినిమాలు ఫ్లాప్ కాగా 47 చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయినా కానీ 5 దశాబ్దాల పాటు బాలీవుడ్లో హీరోగా కొనసాగుతూ స్టార్ స్టేటస్ని మాత్రం నిలుపుకున్నాడు మిథున్. బాలీవుడ్లో అత్యధిక ఫ్లాప్ చిత్రం చేసిన నటుడిగా మిథున్ ముందు వరుసలో ఉన్నాడు. అంతేకాదు వరుసగా ఎక్కువ ఫ్లాపులు మూట కట్టుకున్న హీరో కూడా మిథున్ చక్రవర్తియే. ఏకంగా 33 సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. 2007లో విడుదలైన గురు మూవీ తప్ప అన్ని అపజయాలే. ఫ్లాపులతో సంబంధం లేకుండా 1990-80 దశకాలలో ఏడాదికి 10ల సంఖ్యలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు మిథున్. అందులో బిగ్ గ్రేడ్ యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇండియాలో అత్యధిక ఫ్లాప్ చిత్రాల్లో నటించిన హీరోగా మిథున్ రికార్డ్ సృష్టించాడు. అయినా మిథున్ చక్రవర్తి ఇప్పటికీ సూపర్ స్టారే. కెరీర్లో 60 హిట్ మూవీస్లో నటించాడు మిథున్. సోలో హీరోగా నటించడమే కాదు, మల్టీ స్టారర్తోనూ హిట్ సొంతం చేసుకున్నాడు. తన డ్యాన్స్తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు. మిథున్ తర్వాత 106 ఫ్లాపులతో జితేంద్ర రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో సీనియర్ నటుడు ధర్మేంద్ర సినీ కెరియర్లో 99 ఫ్లాపుల సినిమాలు ఉన్నాయి. గోవిందాకి 75 ఫ్లాపులు, సంజయ్ దత్కి 70, అనిల్ కపూర్కి 55 ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. సో మిథున్ చక్రవర్తి ఫ్లాపుల లిస్టే పెద్దది.